మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. మన బ్రతుకులను కట్టే దేవుడు, ఆ కట్టిన బ్రతుకులను మహిమతో నింపే గొప్ప దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి మనల్ని సజీవ లెక్కలో లెక్కించినందుకై సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెందునుగాక. ఆ సర్వాధికారి ఈ నూతన దినములో మనకు అనుగ్రహించిన దేవుని యొక్క వాగ్దానము కృపావార్త. 102వ కీర్తన 16వ వచనం. ఏలయనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు, ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులరా, మన దేవుడు కట్టే దేవుడు. మన దేవుడు కూల్చే దేవుడు కాదు. కూల్చేవాడు ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు అపవాది. కూల్చేవారు కొంతమంది ఉన్నారు, వారు లోకులు. మనలను ఎన్నడూ పైకి రానివ్వకుండా కూలిపోయిన బ్రతుకుల్లానే చూచేవారు కాకుల్లాంటి వారు. కానీ మన దేవుడు కూలిపోయిన వాటిని కట్టే దేవుడు. చాలా మంది ఈ లోకంలో పాడైపోయిన వాటిని బాగు చేస్తామని, పాడైపోయిన వాహనాలను బాగు చేస్తామని, పాడైపోయిన వాటన్నిటిని, అది ఏదైనా కానీ బాగు చేసేవారు చాలా మంది ఉన్నారు. కానీ పాడైపోయిన బ్రతుకులను బాగు చేసేవారు ఎవరు లేరు. వారు నాయకులు కానీ, అధికారులు కానీ, చక్రవర్తులు కానీ, రాజులు కానీ, సైంటిస్టులు కానీ, ఎవరైనా కానీ పాడైపోయిన బ్రతుకుని బాగు చేసేవారు ఎవరు లేరు. పాడైపోయిన బ్రతుకుని బాగు చేసేది యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని సేవకునిగా నీతోనే దేవుని వాగ్దానాన్ని ఉచ్చరిస్తున్నాను. నీ పాడైపోయిన బ్రతుకును దేవుడు బాగు చేస్తాడు. ఎక్కడ పాడైపోయిందో, ఎక్కడ పనికి రాకుండా పోయిందో నీ జీవితం, నీ కుటుంబం, నీ సమాజం, నీ పరిస్థితులు, ఎవరు బాగు చేయలేరు, ఇక బాగుపడనని వేదన చెందుతున్నావేమో, వ్యధలో ఉన్నావేమో, ఈ వాగ్దానం నీ కోసమే. పాడైపోయిన దానిని సియోనును దేవుడు కట్టి ఉన్నాడు. ఆయన కట్టే దేవుడు, అంతేకాదు తన మహిమతో నింపే దేవుడు. ఆయన మహిమ మనకు, మన బ్రతుకులకు చాలా అవసరం. మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో, దేవుని దగ్గరికి పశ్చాత్తాపంతో చేరుతామో, వినయ హృదయం కలిగి, దీన హృదయం కలిగి, ఆ యేసుక్రీస్తు ప్రభువు చేసిన త్యాగాన్ని బట్టి మన బ్రతుకును విరిగి నలిగిన హృదయంతో ఆయనను చేరుకుంటామో, మన బ్రతుకును సమర్పిస్తామో, ఆయన పాడైన మన బ్రతుకులను కట్టడమే కాదు, ఆ కట్టిన బ్రతుకునకు ఒక మహిమను అనుగ్రహిస్తారు, ఒక ప్రకాశాన్ని ఇస్తారు, ఒక వెలుగునిస్తారు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఎక్కడ పాడైపోయాను, నా బ్రతుకు అస్తవ్యస్తం అయిపోయింది అని ఆవేదన చెందుతున్నావేమో, ఈ నూతన దినములో, నూతన గడియలలో, ఈ ఉదయకాలమందు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన సియోనును కట్టే దేవుడు, దానిని మహిమతో నింపే దేవుడు, ఆ మధ్యలో నివసించే గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆ యేసయ్య దగ్గరికి రా, వినయంతో యేసుక్రీస్తు ప్రభు పాదాల ఎదుట సాష్టాంగపడు. నీ బ్రతుకే బంగారం అయిపోద్ది. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఆయన మాట తప్పని దేవుడు. యేసుక్రీస్తు నామమున ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితములలో నెరవేరునుగాక. దేవుడి మాటలు దీవించి మనందరి బ్రతుకులలో ఫలభరితము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి పరిశుద్ధుడా, బ్రతుకుల్ని కట్టే దేవుడా, పాడైపోయిన బ్రతుకుల్ని బాగు చేసే దేవుడా, నీకు స్తోత్రం. దేవనైనా ఎంతమంది అయితే తండ్రి బ్రతుకులు పాడైపోయాయని, బ్రతుకులు ఇబ్బందిలో ఉన్నాయని బాధపడుతున్నారు, నీ చెంతకు రాగా వారి బ్రతుకులను నీవు కట్టి మీ మహిమతో నింపుతున్నందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృప,
మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.